వెల్కమ్ టు BBS న్యూస్. రథసప్తమి వేడుకల్లో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఘోర అవమానం జరిగిందని BBS న్యూస్కి తెలిపారు. కూటమి ప్రభుత్వం అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఆలయ ఏర్పాట్లు పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా BBS న్యూస్ CEO వెంకటరమణ బద్రి తెలంగాణ మంత్రి కిల్లి కృపారాణిలతో F2F ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి రథసప్త వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క వేడుకలకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కూడా హాజరయ్యారు. అయితే సోమవారం దర్శనం చేసుకున్న పరిస్థితులు ఎలా ఉన్న ఏర్పాట్లు అని తెలుసుకునే ప్రయత్నించారు. అంటే ఎలా ఉన్న ఏర్పాట్లు మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సోమవారం దర్శించుకున్నారు, ఎలా ఉంది? స్వామివారి సమక్షంలో నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజం చెప్పాలి అంటే ఏర్పాట్లో ఆర్గనైజేషన్ 100% ఫెయిల్యూర్ అని నేను చెప్తాను. ఇన్ స్టేచర్ ఆఫ్ ఎక్స్ యూనియన్ మినిస్టర్ నేను 1.5 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుని వచ్చాను. నా కార్ 3 hours ట్రాఫిక్ లో ఉండిపోయింది. అది ఫెయిల్యూర్ అంటారా సక్సెస్ అంటారా అనేది ఇట్స్ అప్ టు యూ. అబ్సల్యూట్లీ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ అయితే ఉంది. టోటల్ గా ఏర్పాట్లలో టోటల్ గా విఫలమయ్యారు. అది రెవెన్యూ వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి సరైన అవగాహన లోపం వల్ల వచ్చిందా, అయితే ముందు జాగ్రత్త చర్యలు కరెక్ట్ గా తీసుకోపోవటం వల్ల వచ్చిందా అనేది అది వారే చెప్పాలి. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే అటు రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సజావుగా స్వామివారి దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో మేము ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ఎస్పీ గారు ఇటు నేను అందరూ కూడా శంకర్ నా దగ్గర రమ్మనండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను 1.5 కిలోమీటర్ దూరంలో నేను నడుచుకుంటూ వచ్చాను. నా హెయిర్ పీకేశారు. నేను ఇక్కడికి వచ్చాక క్లిప్ పెట్టుకున్నాను. నేను రాలేకపోయాను. నేను వచ్చేటప్పుడు మా గ్రాండ్ సన్ 3 years బాయ్, నా గ్రాండ్ సన్ నా చేతిలోకి వస్తాడా లేదా అని నేను భయపడ్డాను. నేను ఎప్పుడు యూజువల్ గా ఎవరిని కామెంట్ చేసే మనస్తత్వం కాదు, మా శంకర్ కూడా తెలుసు. సో నేను ఎవరిని కామెంట్ చేయాలని దృష్టిలో కాదు. ఇప్పటికైనా యంత్రాంగం అప్రమత్తమై సజావుగా భక్తులకి స్వామి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. గతంలో మీరు అంటే మాజీ కేంద్ర మంత్రిగా మినిమం ప్రోటోకాల్ అనేది మీకు ఇక్కడ ఉండాలి. సో ఆ మినిమం అది లేదంటారా? 2.5 decades నేను వస్తున్నానండి. అయితే పాసెస్ ఇష్యూ చేయటంలో కానీ వెహికల్ పాసెస్ ఇవ్వటంలో కానీ అది పర్ఫెక్ట్ గానే చేశారు. అది ఎక్కడా నేను ఇబ్బంది అని వినలేదు. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గివింగ్ వెహికల్ పాస్ అండ్ VVIP పాసెస్? నేను 3 hours ట్రాఫిక్ లో ఉన్నాను, 1.5 కిలోమీటర్ దూరం నడిచాను అంటే నాకు ఇచ్చే VVIP పాస్ వాల్యూ ఏంటి, నా వెహికల్ పాస్ వాల్యూ ఏంటి? ఇప్పుడు నేనే ఈ విధంగా బాధపడ్డాను అంటే సాధారణ భక్తుల తాలూకా పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నాను. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అంటారా ఈ రథసప్త వేడుకలు? అబ్సల్యూట్ గా ఫెయిల్ అయింది. అబ్సల్యూట్లీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. గతంలో నేను కాంగ్రెస్ గవర్నమెంట్ లో 1.5 decade ఉన్నాను. వైసీపీ గవర్నమెంట్ లో 5 years ఉన్నాను. ఎప్పుడు ఇట్లాంటి ఇబ్బంది నేనైతే చూడలేదు. దిస్ ఇస్ 100% ట్రూ. ఇది మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో గతంలో నేను ప్రోటోకాల్తో సంబంధించిన పూర్తిగా చాలా బాగా అయితే అప్పుడు మేము ఈ యొక్క రథసప్త వేడుకలు జరిపాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన నాకు అంటే మాజీ కేంద్ర మంత్రిగా నాకు ప్రోటోకాల్ అయితే మినిమం పాటించలేదు. ఎందుకంటే నాకు చంటి పిల్లడితో ఈ యొక్క సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వస్తే నాకే దాదాపుగా 1.5 kilometers నడిపించారు. నాకే ప్రోటోకాల్ లేనప్పుడు సాధారణ భక్తుల పరిస్థితి ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఈ యొక్క కిల్లి కృపారాణికి పరిస్థితి ఎలా ఉంటే సాధారణ భక్తుల పరిస్థితి ఏంటంటే కూడా ఆవిడే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం మరోపక్క చూసుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గుండి శంకర్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేసాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఎలాగా ఆ క్యూ లైన్ లో కానీ ఎవరు చంటి పిల్లలు కానీ ఇబ్బంది పడకుండా అని చెప్తున్న పరిస్థితి అయితే, మరోపక్క ఈ కిల్లి కృపారాణి దానికి వ్యతిరేకంగా పూర్తిగా సంబంధించిన నాకు ఇక్కడ పూర్తిగా 2026 రథసప్త వేడుకలకు పూర్తిగా వైఫల్యం అయితే కూటమి ప్రభుత్వం చేసిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సుబ్రహ్మణ్య కుమార్తో వెంకటరమణ, BBS న్యూస్, శ్రీకాకుళం, అరసవల్లి నుంచి.